శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 94వ శ్లోకం. విహాయ సగతిర్జ్యోతి సురుచిర్హుతుభుగ్విభురవిర్రోచన సూర్య సవితార విలోచన. దీని అర్థం, ఆకాశము ఆశ్రయముగా గలది అయిన విష్ణు పదము తానైన వాడు, తన ప్రకాశము చేత సర్వము ప్రకాశింపజేయువాడు, అందమైన ప్రకాశము గలవాడై సృష్టి కార్యము చేయు శుభ సంకల్పము గలవాడు, యజ్ఞములందు ఆవాహనము చేయబడిన దేవతల రూపమున హవిస్సులను స్వీకరించువాడు, సర్వవ్యాప్తి అగుట చేత సర్వలోకములకు ప్రభువై విశ్వరక్షణ బాధ్యతను నిర్వర్తించువాడు, తన విభూతి అయిన సూర్యుని ద్వారా భూమి నుండి సర్వరసములను గ్రహించువాడు, వివిధ రూపముల ద్వారా భక్తులకు ప్రీతిపాత్రుడై అనుగ్రహము చూపువాడు, ప్రాణులకు ప్రాణశక్తిని ప్రసాదించువాడు, సమస్త జగత్తును ఉత్పన్నము చేయువాడు, సూర్యుడు నేత్రముగా గలవాడు, తద్వారా విశ్వయంత్రాంగమును సమీక్షించువాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. 95వ శ్లోకం. అనంతో హుతబుద్భోక్తో సుఖధోనైకతో గ్రజః అనిర్విన్నః సదామర్షి లోకాధిష్టానమద్భుతః. దీని అర్థం, అంతము లేనివాడు, దేశకాల పరిచ్ఛేదము లేనివాడు, భక్తులపై అనంత కృపావృష్టిని కురిపించువాడు, హవిస్సును గ్రహించువాడు, హోమద్రవ్యమును ఆరగించువాడు, జగత్తును పాలించువాడు, భక్తులకు ఆత్మ సుఖము నొసగువాడు, అనేక రూపములలో అవతరించువాడు, రామకృష్ణాద్యవతారముల ద్వారా ధర్మమును స్వీకరించినవాడు, సృష్టి ఆరంభమునకు ముందే ఆవిర్భవించినవాడు, అందరికంటను ముందు జన్మించిన హిరణ్య గర్భుడు తానై అగ్రజుడిగా ఉండువాడు, పొందదలచినది గాని పొందలేనిది గాని లేనివాడు, దయాస్వరూపుడు ప్రేమస్వరూపుడై సజ్జనుల దోషులను క్షమించువాడు, ప్రపంచమంతటికి ఆధారభూతుడు, విశ్వమునకు ఉపాదాన కారణముగా ఉండువాడు, అద్భుతమైనవాడు, అనాదిగా ఉన్నవాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. 96వ శ్లోకం. సనాతనతమః కపిలః కపిరవ్యయః స్వస్తిదః స్వస్తి కృస్వస్తి స్వస్తి భుక్స్వస్తి దక్షిణః. దీని అర్థం, ఆదియు అంతము లేనివాడు, కాలాతీతుడై భక్తులకు ముక్తి నొసగువాడు, బ్రహ్మదేవాదులకు సనాతులైన బ్రహ్మం మహర్షులకు ముందు వాడై సనాతనతమఃగా స్తుతించబడేవాడు, సిద్ధులలో ఋషులలో కపిలుడు తానైనవాడు, సూర్యరూపుడుగా కపిహి అని స్తుతించబడువాడు, ప్రళయకాలమందు సమస్తము తనలో లీనమగుటకు విశ్రామస్థానము తానైనవాడు, సర్వశ్రేయములకు చేకూర్చువాడు, తన భక్తులకు శుభములు చేకూర్చువాడు, సర్వమంగళ స్వరూపుడు, శుభకరుడు, సచిదానంద స్వరూపుడు తానైనవాడు, శుభములకు భావించువాడై ఆదియును భక్తులు అనుభవించు శుభములు తనవిగా భావించి ఆనందించువాడు, స్మరణ మాత్రముచే సర్వశుభములు సమకూర్చువాడు, నిత్యుడైనవాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. 97వ శ్లోకం. అరౌద్రః కుండలీ చక్రీ విక్రమోర్జిత శాసనః శబ్దాతిగః శబ్దసహస్రశిరః సర్వరీకరః. దీని అర్థం, రౌద్రము లేనివాడు, భయంకరమైన క్రోధము గాని రాగము గాని కార్యాచరణ కానీ లేనివాడు, మకర కుండలములు ధరించినవాడు, సుదర్శనము చక్రము ధరించి భక్తుల వాసనలను ఖండించినవాడు, గొప్ప శూరుడై దుష్టశక్తులను హరించువాడు, ఉల్లంఘించుటకు వీలులేని శాసనములు కలవాడై స్మృతులను తన స్వరూపులై శాసనములైనవాడు, వాక్కుకు అందనివాడు,
సమస్త వేదములను వేద శబ్దములు కూడా తానై వేద స్వరూపుడు అయినవాడు, శిశిర ఋతువు వలె చల్లబరుచువాడై ఆది దైవిక ఆధ్యాత్మిక తాపత్రయములను తొలగించి భక్తుల హృదయములను శాంతింపజేయువాడు, ప్రాపంచిక విషయ వాసనలను ఆత్మజ్ఞానము రాత్రి వలె చీకటిగాను, ఆత్మజ్ఞానులకు సంసారము రాత్రి వలె చీకటిమయంగా గోచరించినట్లు చేయువాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. 98వ శ్లోకం. అక్రూరః పేసలో దక్షో దక్షిణః క్షమినాం వరాహ విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః. దీనర్థం శీఘ్రకారిత్వము గలవాడు మరియు భక్తుల ప్రార్థనలు ఆలకించినవాడు, భక్తులను ఔదార్యముతో బ్రోచువాడు, దయాస్వరూపుడు అయిన తాను భక్తులను రక్షించువాడు, సహనశీలుడై యోగులలోనూ భారమును వహించు భూమ్యాదులలోనూ శ్రేష్ఠుడు, సర్వజ్ఞత్వము కలిగియుండి అందరిలోనూ ఉత్తముడైన వాడు, భయము లేనివాడై భక్తుల భయము పోగొట్టువాడు, తనను గూర్చి శ్రవణము గాని కీర్తనమును గాని పుణ్యము కలుగజేయును గాన పుణ్యశ్రవణ కీర్తన అని కీర్తించబడువాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. 99వ శ్లోకం. ఉత్తారణో దుష్కృతిః పుణ్యో దుస్వప్ననాశనః వీరః రక్షణ సంతో జీవనం పర్యవస్థితః. దీని అర్థం సంసార సముద్రమును దాటించువాడై అజ్ఞానమును అంతమొందించి మోక్షమును ప్రసాదించువాడు, శ్రీవారిని శరణుజొచ్చిన భక్తుల సాధకులలో ఉన్న చెడు వాసనలను అంతరింపజేయువాడు, ప్రాణులకు పవిత్రతను చేకూర్చి పుణ్యమును సమకూర్చువాడు, నిరంతరము భగవత్ సంకీర్తనలు చేయువాడు, స్మరించువార్లకు రాబోవు అనర్థములను సూచించుచు వచ్చే చెడు స్వప్నములను నివారించువాడు, భక్తుల మనస్సులు వివిధ మార్గములలో పయనించకుండా క్రమము చేయువాడు, సత్వగుణమును ఆశ్రయించిన వాడై ముల్లోకములకు రక్షించువాడు, సన్మార్గమున ప్రవర్తించు జీవులలోనూ సాధు సంతులలోనూ వృద్ధి చెందు జ్ఞాన ప్రేమ తానయ్యుండువాడు, సర్వజీవుల యందు ప్రాణశక్తి తానైనవాడు, అన్ని వైపులా అందరిలోనూ వ్యాపించి ఉన్నవాడై భక్తులను బ్రోచుటలో సాటి లేనివాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. 100వ శ్లోకం. ఆ అనంతరూపోనంత శ్రీజితమన్యుర్భయాపః చతురస్రో గభీరాత్మా విదుషో వ్యాధుషో దిశః. దీని అర్థం అనంతమైన రూపములు కలిగి రూపము అనంతముగాన అనంతుడైన వాడు, అనంతము లేని శక్తివంతుడైన వాడు, భక్తులలో క్రోధమును నశింపచేయువాడు, జీవుల సంసార భయమును పోగొట్టువాడు, సదా భక్తులలో భీతిని తొలగించువాడు, జీవులకు కర్మఫలములను న్యాయముగా పంచువాడై చతురస్రః అని స్తుతించబడేవాడు, గ్రహింప సఖ్యము కాని స్వభావము కలవాడై హృదయ వైశాల్యమును బ్రహ్మాదులకు కూడా అవగతము కానివాడు, ఔదార్యము తన స్వభావమై మానవులకు క్రమపరచునట్లు దేవతలను కూడా ఆజ్ఞాపించువాడు, వారి అర్హతలను గమనించి బ్రహ్మాదులకు సైతం నియమించి ఆజ్ఞాపించువాడు, వేదముల ద్వారా మానవుల కర్మ ఫలములను తెలియజేయువాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. ఇది 100వ శ్లోకం.